కీపింగ్. సో ఈ రోజు మనము సీడ్ సైక్లింగ్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ మనం అనుకుంటాము అంటే ఈ సీడ్స్ ఏం చేస్తుంది అంటే అంత ఇంపాక్ట్ చేస్తుందా ఉమెన్ కి, ఆడవాళ్ళకి? ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ సీడ్స్ అనేది అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అనే దాని గురించి మనం తెలుసుకుందాము. ఎలా అది హార్మోన్స్ కి ఇంపాక్ట్ అవుతుంది అనే దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకుందాము ఈరోజు. సో తెలుసుకొని ఎప్పుడైతే నాలెడ్జ్ తెలుసుకుంటామో అప్పుడు పాటించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఊరికే ఇది తినాలి అది తినాలి అని అంటే తినడం కష్టం మనకు. అంటే ఎప్పుడైతే దాని గురించి ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు మనకి ఈజీగా మనం దాన్ని చేయగలుగుతాం, పాటిస్తాం. ఇప్పుడు ఓకే, సో మనం ఇలాగే సెషన్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళదాం. జూన్ 25th నుంచి హ్యాకథాన్ స్టార్ట్ చేస్తాము. 10 days హ్యాకథాన్ అది. సో ఈ 10 days హ్యాకథాన్ లో ఏంటంటే జూన్ 26 or 25th నుంచి జూలై 4th వరకు 10 days. సో 10 days లో మనం ఏం చేస్తామంటే గోల్స్ రాసుకుంటాము. అండ్ మనము ఫుడ్ ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పి నేను నెక్స్ట్ దీంట్లో చెప్తాను. ఏ ఫుడ్ గ్రాసరీస్ రెడీ పెట్టుకోవాలి. సో మన వెయిట్ లాస్ కి, మన వెయిట్ గెయిన్ కి, మన ఓవరాల్ హెల్త్ మనం ఏమైతే కావాలనుకున్నామో ఆ 10 days ఇంటెన్స్ ప్రోగ్రామ్ చేస్తాం మనము. 24th నుంచి జూలై 5th వరకు ఆ డేట్స్ అరౌండ్ ఈ డేట్స్ లో ఉంటాయి. గ్రాసరీ లిస్ట్ నేను 20th కి పెడతాను. సో టుమారో ఐఎమ్ గోయింగ్ ఫర్ సుమన్ టీవీ ఇంటర్వ్యూ అనమాట. సో నెక్స్ట్ సండే లోపల నేను గ్రాసరీ లిస్ట్ పెడతాను. పెట్టిన తర్వాత మనం ఆ గ్రాసరీ లిస్ట్ తెచ్చుకుంటే అంటే ఇంట్లో కూరగాయలు కానీ ఆ గ్రాసరీస్ మనం తెచ్చి పెట్టుకుంటే మనం ఆ ఇంటెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ఎవరికైతే మంచి రిజల్ట్స్ వస్తాయో దాన్ని కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది 3 months కి. సో ఇప్పుడు డైలీ అటెండెన్స్ అంటే వీక్లీ అటెండెన్స్ వచ్చేదానికి ఆ 10 days ఇంటెన్స్ ప్రోగ్రామ్ లో రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి గోల్స్ రాసుకొని దెర్ విల్ బి సంథింగ్ విల్ అనౌన్స్ లేటర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంతదాకా మనం సెషన్స్ గురించి తెలుసుకుంటూ ఉందాము. ఇప్పుడు సీడ్ సైక్లింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఇంత సీడ్స్ ఇవి మనకి ఏం చేస్తుంది అని. బట్ అయితే ఈ బుక్ చదివినప్పుడు, ఈ బుక్ నేను చదివాను, ఇది కనిపిస్తుందా? మేబీ ఐ థింక్ ఐ నీడ్ టు స్టాప్ దిస్. సో ఇది స్టాప్ చేసి ఇన్ ద ఫ్లో ఇది చాలా అసలు మంచి బుక్ అన్నమాట. అలీసా విట్టి అని. తిను ఎంత అంటే ఇది తీసుకొని చదివిన తర్వాత నాకు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ఉమెన్ అంతవరకు హెల్త్ అండ్ ఫిట్నెస్ కోచ్, బట్ ఎప్పుడైతే ఇచ్చేసాను అంటే ఉమెన్ ఆర్ డిఫరెంట్, ఉమెన్ నీడ్స్ ఆర్ డిఫరెంట్. సో వీ కాంట్ కంపేర్. అన్నిట్లో మెన్ తో ఈక్వల్ అని అనుకుంటున్నాం. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు హార్మోన్స్ వి అంతే, మనమే అంతే అది. సో దాని గురించి మనం తెలుసుకుందాము. సీడ్ సైక్లింగ్ ఇన్ ఉమెన్ అబౌవ్ 35 years అని. ఇక్కడ న్యాచురల్ గా మనం ఎలా హార్మోన్స్ ని సప్లిమెంట్ గా ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు 35 ఏళ్ల తర్వాత మనకు ఏమంటాము మనకు హార్మోన్స్ కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. 35 ఏళ్ళు దాటిన తర్వాత మనకు హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఆ హార్మోన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ న్యాచురల్ గా ఫుడ్ తో మనము ఎప్పుడైతే తీసుకోవడం మొదలు పెడతామో అంటే మన మెన్స్ట్రువల్ సైకిల్ తో పాటు, ఒకవేళ మెన్సిన్స్ వస్తే మెన్సిన్స్ రాని వాళ్లకు మనం ఎలా చెప్తాము అంటే అమావాస పున్నమి అని చెప్తాము. సో అమావాస అంటే మనకు ఎప్పుడైతే అమావాస్య అనేది పీరియడ్స్ స్టార్టింగ్ తో కోయిన్సైడ్ చేస్తాం. ఓకే, పున్నమి అనేది ఎలా చెప్తాము అంటే పున్నమిని మనము పీరియడ్ స్టార్ట్ అయ్యేది ఇది అయితే ఓవులేషన్ అంటాం కదా, 15 days 15 days కి మనకు అమావాస్య పున్నమి అంటే అమావాస్య అనేది నెలకు ఒక్కసారి వస్తుంది,
పున్నమి అనేది నెలకు ఒక్కసారి వస్తుంది. సో దీనికి 15 రోజులు గ్యాప్ ఉంటుంది. దాన్ని మనము సైకిల్ కింద కౌంట్ చేసుకుంటాం ఎవరికైతే పీరియడ్స్ రాదో వాళ్ళకి. అర్థమవుతుంది కదా శాంతి అక్క మీకు? ఓకే. సో మనము అమావాస్య అనేది మనకు బ్లీడింగ్ అవ్వడము, మెన్స్ట్రుయేషన్ అని అంటే పున్నమి అనేది 15 రోజుల తర్వాత వచ్చేది. మనం ఇది గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు మనకు ఎవరికైతే మెన్సెన్స్ అవుతుందో వాళ్ళకు ఆ ఫేజెస్ ఉంటాయి. అంటే మెన్స్ట్రుయేషన్ నెలకు ఒక్కసారి స్టార్ట్ అవుతుంది. ఈ 15 రోజులు అంటే మెన్సెన్స్ అయిన తర్వాత 15 రోజులు, దాని తర్వాత నెక్స్ట్ మెన్సెన్స్ వచ్చే 15 రోజులు ముందు, అదంతా కలిపితే ఒక నెల 28 రోజులు అవుతుంది మనకు. అవునా? సో దీంట్లో ఏమవుతుంది అంటే పిక్చర్ పరంగా నేను చూపిస్తే మనకు 28 రోజులకి పీరియడ్స్ వస్తుంది. ఓకేనా? 28 రోజులకి కరెక్ట్ గా మనకు పీరియడ్స్ గన వచ్చే వాళ్ళకైతే ఫస్ట్ 5 రోజులు బ్లీడింగ్ ఉంటుంది. ఇక్కడ ఇది కర్సర్ నాది కనిపిస్తుందా? నేను ఇట్లా మూవ్ చేసుకుంటూ ఉండే కర్సర్. ఓకే. సో ఈ 5 రోజులు బ్లీడింగ్ అయిన తర్వాత 6వ రోజు నుంచి 14వ రోజు వరకు మనము దీన్ని ఒక్క ఫేజ్, సైకిల్ ఫేజ్ అని అంటాం. మళ్ళీ 15వ రోజు నుంచి మళ్ళీ నెలసరి ముట్టు వచ్చేటప్పటికి దాన్ని సెకండ్ ఫేజ్ అంటాం. ఇది ఫస్ట్ ఫేజ్, అది సెకండ్ ఫేజ్ అని చెప్తాం. ఓకే. సో ఈ ఫస్ట్ ఫేజ్ లో మనకు ఫస్ట్ 5 days ముట్టుపోతూ ఉంటుంది. దాని తర్వాత బాడీ ప్రిపేర్ అవుతా వస్తుంది. మళ్ళీ దాని తర్వాత 15 రోజుల తర్వాత నుంచి మళ్ళీ ఇంకొక సైకిల్ మనకు స్టార్ట్ అవుతుంది. 2 cycles కింద మనము డివైడ్ చేసుకుంటాం. ఈ నెలని 2 భాగాలుగా మనము కట్ చేస్తే, ఈ కేక్ ని 2 భాగాలుగా మనం కట్ చేస్తే ఒక్క భాగము ఒక హార్మోన్ ఉంటుంది, ఇంకొక భాగంలో ఇంకొక హార్మోన్ ఉంటుంది మన బాడీలో. ఓకేనా? సో అది ఏమి హార్మోన్ అని మనం తెలుసుకుంటే, ఒకటి ఫస్ట్ భాగంలో ఈస్ట్రోజన్ ఉంటుంది, సెకండ్ భాగంలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈస్ట్రోజన్ ఉంటుంది, మెల్లిగా పెరుగుతూ వస్తుంది. హార్మోన్ పేరు ఈస్ట్రోజన్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ప్రొజెస్ట్రాన్ మెల్లిగా పెరిగి తగ్గడం జరుగుతుంది. ఓకే. మనకు 35 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే 35 ఏళ్ళు దాటిన తర్వాత ఇక్కడ రావాల్సిన హార్మోన్ ఈస్ట్రోజన్ ఏదైతే ఉందో అంతగా రాదు. ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. ఇక్కడ రావాల్సిన ప్రొజెస్ట్రాన్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇలా మనకు హార్మోన్స్ తగ్గడం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది ఆరోగ్యంలో. అది ఒక బరువు పరంగా ఉండొచ్చు, మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు, లేకపోతే యాంగ్జైటీ అంటే కోపం ఎక్కువ రావడము, గుండె దడ కొట్టుకోవడము, స్వెట్టింగ్, చెమటలు రావడము, నిద్ర రాకపోవడము, ఇవన్నీ ఒకటి కాదు. మోకాళ్ళ నొప్పులు రావడము, మెడ నొప్పి రావడము, భుజాల నొప్పులు రావడం, ఇలా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకు హార్మోన్స్ రిలేటెడ్. మనం అనుకుంటాము హార్మోన్స్ అంటే కేవలం మనకు ముట్టుతో సంబంధించింది అంతే, అంతకు మించి అదేమి కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ హార్మోన్స్ మనకు బాడీలో అన్ని చోట్లకు, మనకు బ్రెయిన్ నుంచి లెగ్ వరకు దాని ఇంపార్టెన్స్ ఉంటుంది ఆడవాళ్లకు. అలాగే మరి మగవాళ్లకు లేదా అంటే మగవాళ్లకు కూడా ఉంది. వాళ్ళకి టెస్టోస్టిరోన్ అనే హార్మోను వాళ్ళకు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వాళ్ళకు కూడా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతా వస్తాయన్నమాట. అయితే అవి వాళ్ళకు 70 ఏళ్లకు ఉంటే మనకు 35-40 ఏళ్ల నుంచి మనకు మొదలవుతాయి ఇవన్నీ. అది డిఫరెన్స్ వాళ్ళకి. సో వాళ్ళు నొప్పులు ఎప్పుడో చెప్తారు 60-65 ఏళ్ళు, మనకు ముందుగానే మనకి ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అంటే ఇదే కాదు, మనకు ఆ ఫీలింగ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ లో ఇద్దరు కలవడం కూడా, ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోవడము, ఆ ఏరియాలో డ్రైనెస్ రావడం అంటే ఎండిపోవడం, పొడిగా ఉండడము, మనకు తడిగా ఉండడం అన్నమాట వెజైనా. సో ఇవన్నిటికీ కాకుండా మనం ఇక్కడ ఏ దానికోసం మనం సీడ్స్ చెప్తున్నాము, హార్మోన్స్ ఇది కాకుండా సీడ్స్ దేనికోసం చెప్తున్నామంటే మనకు పీరియడ్స్ వచ్చే ముందు మనకు ఆ బాధ, మూడ్ స్వింగ్స్,
కోపం ఎక్కువ రావడము, చిరాకు ఎక్కువ రాగడము, లేకపోతే ఈ హార్మోన్స్ వల్ల పీరియడ్సే సరిగ్గా రాకుండా పోవడము, నీరసంగా ఉండడము, ఇవన్నిటికీ మనము సీడ్ సైక్లింగ్ చేస్తే మనకు ఏ గింజలు తీసుకుంటే ఏ టైంలో తీసుకుంటే మనకి ఇవన్నీ తగ్గించుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాం. కంప్లీట్ హార్మోన్స్ గురించి కాదు, మనం కేవలం సీడ్స్ తో పాటు ఉండేది మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, మన మెన్స్ట్రువల్ సైకిల్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ఫాలిక్యులార్ ఫేజ్, లూటియల్ ఫేజ్ అని. ఫస్ట్ డే నుంచి, పీరియడ్స్ అయిన ఫస్ట్ డే నుంచి 14 రోజుల వరకు మనకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది మనకు. ఓకే, మళ్ళీ 15వ రోజు నుంచి 28వ రోజు వరకు మనకి ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. సో మనకు ఉండేది 2 హార్మోన్స్. టెస్టోస్టిరాన్ ఉంటుంది, దాని గురించి మనం ఇంకొకసారి మాట్లాడదాం. కానీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అవుతూనే ఈస్ట్రోజన్, తర్వాత మధ్యలో నుంచి 15వ రోజు నుంచి 28వ రోజు వరకు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ టైంలో మనం ఎలాంటి సీడ్స్ తీసుకోవాలి, ఎలాంటి గింజలు తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకంగా నేను మీకు అర్థం చేయాలి అని అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 1వ రోజు అని రాసినారు. 1వ రోజు తర్వాత రెడ్ కలర్ ఉంది, అవునా? ఈ రెడ్ కలర్ అనేది 5 రోజుల వరకు మనకు బ్లీడింగ్ అవుతుంది అని పెట్టుకుంటే, మళ్ళీ మనకు 1వ రోజు నుంచి 28వ రోజు వరకు మనకు పీరియడ్స్, మళ్ళీ 28వ రోజు 30వ రోజు మనకు పీరియడ్స్, ఇంకొక పీరియడ్స్ మొదలవుతుంది. అంటే ఈ సైకిల్ ని మెన్స్ట్రుయేషన్ సైకిల్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇది రెడ్ లో ఉండేది బ్లీడింగ్, ఇక్కడ ఈడ పెద్దగా పింక్ లో ఉండేది అది ఫాలిక్యులార్ ఫేజ్ అని అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్ ఇది ఏమంటే, కర్సర్ ఈ బ్లూ కలర్ ఉంది చూడండి, ఈ బ్లూ కలర్ ఈస్ట్రోజన్ అనేది చూడండి, పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు మెల్లిగా కొంచెమే ఉంటుంది. పీరియడ్స్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆ హార్మోన్ పెరగడం జరుగుతుంది, ఫుల్ ఎక్కువగా పైకి వెళ్తూ ఉంది, అవునా? అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, అంటే ఒక గుడ్డు రిలీజ్ అవుతుంది మనకు. ఓవరీలో నుంచి గుడ్ రిలీజ్ అయిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత, ఇది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత దాని రోల్ తగ్గుతుంది అనమాట. ఇక్కడ కన్నా భార్యాభర్త కలిస్తే ఈ ఫేజ్ లో 12 నుంచి 14, 15 రోజుల్లో కలిస్తే, ముట్టైన 12 నుంచి 15 రోజుల్లో కలిస్తే ఆ ఎగ్ రిలీజ్ అయ్యిండేది భర్తలో నుంచి వచ్చే స్పర్మ్ కలిసి అది గుడ్డు ఒక బేబీకి జన్మనివ్వడము ప్రాసెస్ లేకి వస్తుందన్నమాట. ఒకవేళ అది గనక కుదరలేదు, అది జరగలేదు అని అంటే ఈ ఎగ్ దీనిది లైఫ్ అయిపోతుంది, 2-3 రోజుల తర్వాత అది తగ్గుతా వచ్చేస్తుంది దాన్ని. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు నార్మల్ గానే ఈ గ్రీన్ లో చూపించాను చూడండి, గ్రీన్ కలర్, ఇది గ్రీన్ లో చూపించాను చూడండి. సెకండ్ హాఫ్ లో ఏమవుతుంది, మెల్లిగా ప్రొజెస్టిరాన్ పైకి వెళ్ళడం జరుగుతుంది, హార్మోన్. ఈస్ట్రోజన్ తగ్గిపోయింది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, బట్ ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. బట్ ప్రొజెస్ట్రాన్ ఏమవుతుంది, మెల్లిగా పైకి పెరుగుతూ పోతుంది. అంటే అది ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఇస్తుంది అన్నమాట. ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఆ స్పర్మ్ హస్బెండ్ నుంచి వచ్చింది కరెక్ట్ టైంలో రాలేదు, ఏదైనా ఉంటే అదేమవుతుంది, ఎగ్ ఇంకా వెళ్ళిపోతుంది, డిజాల్వ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇది తగ్గిపోతుందో అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేవు అన్నప్పుడు ఇది తగ్గడం మొదలవుతుంది ఈ హార్మోను. ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మళ్ళీ పీరియడ్స్ మొదలవుతాయి మనకు. ఒకవేళ ఇది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కన్నా కన్ఫర్మ్ అయిపోతే ఇది ఇలాగే పైనే ఉంటుందన్నమాట ప్రొజెస్ట్రాన్ కంప్లీట్ ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే అప్పుడు పీరియడ్స్ రావు. ఇది సో మీకు అర్థమైంటే ఎస్ అని పెట్టండి, నాకు తెలుస్తుంది, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ హాఫ్ లో ఈస్ట్రోజన్, సెకండ్ హాఫ్ లో ప్రొజెస్టిరాన్ అని మీకు అర్థమైంది అని నెక్స్ట్ స్లైడ్ కి వెళదాము. ఇక్కడ ఒక్క మెసేజ్ వచ్చింది, ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్యం. సో దీని తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే
ఇది మళ్ళీ నేను ఎందుకంటే క్లారిటీ ఇస్తున్నాను, సేమ్ ది మళ్ళీ నేను రిపీట్ ఇచ్చాను. ఇక్కడ మనకు 1వ రోజు నుంచి 5వ రోజు 7వ రోజు వరకు మనకు ముట్ట అయింది అని అంటే ఫాలిక్యులర్ ఫేజ్ ఎప్పుడు అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి 30 రోజులు వస్తుంది, ఒక్కొక్కరికి 35 రోజులు వస్తుంది, ఒక్కొక్కరికి 25 రోజులకే ముట్ట వస్తుంది. అయితే ఎప్పుడు ఏది వచ్చినా వెనకల నుంచి సెకండ్ ఫేజ్ మాత్రం మారదు. దానికి 14 రోజులు కావాల్సిందే సెకండ్ ఫేజ్ కి. ఏదైనా మారాలి అంటే ఫస్ట్ ఫేజే మారుతుంది. ఫస్ట్ ఫేజ్ ఈస్ట్రోజనే అడ్జస్ట్ చేసుకుంటుంది. ప్రొజెస్టెరాన్ నాకు 14 రోజులు కావాలి అంటే కావాలి అంతే అని అంటుంది. సో ఇప్పుడు ముట్టు మనకు 28 రోజులకి రాకుండా 30 రోజులకు వస్తే కూడా 14 రోజులు ఇది తీసుకుంటే మిగతా రోజులు దీనికి ఉంటుందన్నమాట. ఒకవేళ 25 రోజులకే మనకు ముట్టు వస్తే 14 రోజులు ఇది తీసుకుంటే మనకు 13 రోజులు మాత్రమే దీనికి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మాత్రమే మనకు మారుతా వస్తుంది. కాబట్టి మనకు డాక్టర్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వాలి అని అంటే నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే 14 రోజులు ముందు మీరు ప్లాన్ చేసుకోండి అని అంటూ ఉంటారు. సో అది మన టాపిక్ కాదు ఇవాళ. మన టాపిక్ ఈ పక్క ఈస్ట్రోజన్ ఉంటుంది, ఈ పక్క ప్రొజెస్ట్రాన్ ఉంటుంది, అంతే మనది టాపిక్ ఈరోజు. సో మనకు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ని మనం ఎందుకు ప్రిజర్వ్ చేసుకోవాలి, ఒకవేళ అది తగ్గిపోతే ఏమవుతుంది అంటే మనకు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మగవాళ్ళలాగా కాదు. మనకు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు ఏం చేస్తుంది, ఆ ఫాలిక్యులర్ ఫేజ్ లో ఫస్ట్ హాఫ్ లో ఈస్ట్రోజన్ గన ఉంటే మన మెంటల్ క్లారిటీ పెరుగుతుంది, మన ఎనర్జీ పెరుగుతుంది, మన మెటబాలిజం పెరుగుతుంది. సో ఈ టైంలో మనము ప్లానింగ్లు చేయడము, ఏదైనా ప్రాపర్టీ ప్లానింగో లేక ఇంట్లో డిసిషన్సో లేక ఏదైనా వర్క్ రిలేటెడ్ డిసిషన్సో ఈజీగా తీసుకోగలము. ఎందుకంటే మన మెంటల్ క్లారిటీ సూపర్ గా ఉంటుంది, మన ఎనర్జీ సూపర్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఏదైనా వర్కౌట్స్ చేయాలన్నా మన ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ టైంలో మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, మనం ఆ టైంలో ఎలాంటి మెంటల్ క్లారిటీలో, ఎందుకు ఇలా ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఇలా అవుతుంది, సో మనం ఈ హార్మోన్స్ తగ్గుతున్నాయంటే దీన్ని మనం ఎలా న్యాచురల్ గా పెంచుకోగలము ఆ ఫేజ్ లో అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ 14 days పీరియడ్స్ కి మనం ఏం చేస్తుంది, అది ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని. ఒకవేళ పీరియడ్స్ రానోళ్ళైతే మనకు అమావాస్య తర్వాత నుంచి వచ్చేది, అమావాస్య తర్వాత నుంచి పున్నమి మధ్యలో వచ్చే రోజుల్ని మనము ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఈస్ట్రోజన్ ఫేజ్ అని మనం కన్సిడర్ చేసుకుందాము. అయితే ఆ టైంలో మనకు మెంటల్ క్లారిటీ, ఎనర్జీ అండ్ మెటబాలిజం ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఈస్ట్రోజన్ కనుక కరెక్ట్ గా లేకపోతే మనకి ఇవన్నీ తగ్గిపోతాయి. అందుకు ఈస్ట్రోజన్ ఏమవుతుంది, అక్కడ రైజ్ అవుతుంది బాడీలో. అది అయినప్పుడు ఏమవుతుంది, యుట్రస్ కి స్టిమ్యులేట్ అవుతుంది. ఇది ఏమి అంటే ఇప్పుడు చూడండి, మెన్స్ట్రుయేషన్ అంటే ఈ ఫిగర్ లో నేను చూపించే కర్సర్ మూవ్ అవుతుంది కదా, కర్సర్ మూవ్ అవుతుందా నేను చూపించేటప్పుడు? ఇక్కడ ఒకటి ఏమంటారు, ఇది చూపిస్తూ ఉన్నాను ఇట్లా ఇట్లా, దీంతో అది కనిపిస్తుందా లేదా కర్సర్ మూవ్ అయ్యేది ఇండికేటర్? శాంతి అక్క, ఇది కర్సర్ మూవ్ అవుతుందా, నేను ఏ బొమ్మ చూపిస్తున్నానని తెలుస్తుందా? ఈ 4 బొమ్మలో ఓకే, థ్యాంక్ యూ ఐశ్వర్య. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పీరియడ్స్ వచ్చేటప్పుడు చూడండి, లోపల యుట్రస్ ఉండే ఇదంతా అంతా లైనింగ్ అంతా పోయేసి మనకు బ్లీడింగ్ గా కింద రావడం జరుగుతుంది, రక్తం కిందికి పోవడం జరుగుతుంది. అదే నెక్స్ట్ ఫేజ్ అంటే పీరియడ్ తర్వాత 14 రోజుల వరకు మనకేమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 14 రోజుల వరకు ఎప్పుడైతే ఈస్ట్రోజన్ పెరుగుతా వస్తుందో ఇది ఓవరీ, ఇది యూటరస్, సో ఇది వెజైనా. అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కలిసినప్పుడు, భార్యాభర్త కలిసినప్పుడు ఇక్కడ ఇది పెనట్రేషన్ అవుతుంది, ఇక్కడ దాకా పెనట్రేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడి నుంచి స్పర్మ్ పైకి రావడం జరుగుతుంది వాళ్ళది. అయితే మన ఎగ్గు ఎప్పుడైతే మెన్సిన్స్ అయిన తర్వాత 14 రోజులలోగా ఈస్ట్రోజన్ ఎప్పుడు పెరుగుతుందో ఇక్కడి నుంచి ఎగ్ బ్రేక్ అయ్యి, ఎగ్ ఇలా బ్రేక్ అయ్యి బయటికి వచ్చి, ఈ ఎగ్ 3వ పిక్చర్ లో చూపిస్తున్నాను, ఈడికి వచ్చి కూర్చుంటుంది, యూట్రస్ లో వచ్చి కూర్చుంటుంది. ఇది కార్పస్ లూటియం అని అంటాం. ఓకే, సో ఎప్పుడైతే కింది నుంచి స్పర్మ్ వస్తుందో ఇది ఫస్ట్ ఫేజ్, ఇది ఫాలిక్యులర్ ఫేజ్. ఇది మనకి ఈస్ట్రోజన్ ఉంటేనే జరుగుతుంది, లేకుంటే జరగడానికి కష్టం అన్నమాట. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫేజ్ కి మనం వెళ్దాం. ఇక్కడ ఈస్ట్రోజన్ ఏం సపోర్ట్ చేస్తుంది అని అంటే
ఈ బొమ్మలాగా చూస్తే ఇది ఇంత ఇలా అయిపోయింది కదా, మెన్స్ట్రుయేషన్ అయిన తర్వాత మళ్ళీ లైనింగ్ ని ఫామ్ చేయడము ఈస్ట్రోజన్, ఇది మళ్ళీ బలంగా తయారు చేయడము, ఈ నుంచి ఎగ్ బయటికి రావడానికి, ఈడికొచ్చి కూర్చోవడానికి ఈస్ట్రోజనే పనిచేసేది ఈ ఫేజ్ లో. అయితే ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, మెంటల్ క్లారిటీ కూడా తెస్తుంది. నాట్ ఓన్లీ యూట్రస్ పైన పని చేయడం, అది ఇట్ ఆల్సో వర్క్స్ ఆన్ ద బ్రెయిన్. ఈ హార్మోన్ ఉండడం వల్ల ఈ కెమికల్స్ ని సెరోటోనిన్, డోపమిన్, అంటే మనం ఎప్పుడైతే డోపమిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్ అండ్ ఆక్సిటోసిన్, ఈ 4 హార్మోన్స్ మన హ్యాపీనెస్ రిలేటెడ్ హార్మోన్స్ ఇవి. ఈ 4లో 2 హార్మోన్స్ సెరోటోనిన్, డోపమిన్ ని మనకు ఈస్ట్రోజన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది రిలీజ్ చేయడం వల్ల మన హ్యాపీనెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మన ఫోకస్ పెరుగుతుంది, మన మెమొరీ పెరుగుతుంది, మనకు మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎక్కువగా కొత్తవి నేర్చుకోవాలి అనే తపన, మంచి మూడ్ లో ఉండడము, హ్యాపీగా ఉండడము, ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడము, అలా ఉంటాం అన్నమాట ఫస్ట్ 14 రోజులు. దాని తర్వాత ఏమవుతుంది అంటే అదొక్కటే కాదు, మెంటల్ క్లారిటీ ఒకటే కాదు, ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ గ్లూకోజ్ ని ఎక్కువగా ఎఫిషియెంట్లీ యూజ్ చేయడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ ఇన్సులిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ ని, అంటే ఫుడ్ ని మెటబలైజ్ ఈజీగా చేస్తూ ఉంటుంది అది. అందుకు మనం ఆ టైంలో మజిల్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయడం వల్ల మజిల్స్, కండల్ని, దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మనం మాట్లాడదాం. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ సండే మనం మాట్లాడదాం, నెక్స్ట్ సండే దాని నెక్స్ట్ సండే. సో ఈ మజిల్స్ ని స్ట్రెంగ్త్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన బాడీలో ఫస్ట్ హాఫ్ లో. అంటే ఇది ఓన్లీ స్ట్రెంగ్త్ అంటే ఓన్లీ వెయిట్స్ లిఫ్టింగ్ అని కాదు, ఈవెన్ యోగాలో కూడా పాసిబుల్. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. ప్రస్తుతానికి మనము ఫస్ట్ 14 రోజులు పీరియడ్స్ అయిన తర్వాత మనకు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అనేది విషయం అర్థమైంది. ఇదే కాదు, మనకు మెటబాలిజం సపోర్ట్ కూడా చేస్తుంది. అది ఏమి అంటే ఫ్యాట్ ని బర్న్ చేయడము, మజిల్ ని బిల్డ్ చేయడము. ఏదైతే థైరాయిడ్ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అయితే మెటబాలిజం మంచిగా అవుతూ ఉంటుంది, ఫ్యాట్ స్టోరేజ్ ని రెగ్యులేట్ చేస్తుంది, ఎక్కువగా ఫ్యాట్ ని డిపాజిట్ చేయదు. అంటే వెయిట్ గెయిన్ అవుతారు కదా, వెయిట్ గెయిన్ కాకుండా ఫస్ట్ హాఫ్ లో వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం కొద్దిగా కేర్ గాన తీసుకుంటే ఖచ్చితంగా ఇది పాసిబుల్ అవుతుంది. అయితే సో మొత్తానికి ఏమంటే ఈస్ట్రోజన్ మనకు మెన్సిన్స్ అయిన తర్వాత 14 రోజుల వరకు మనకు ఉంటుంది అందాజుగా. అప్పుడు మెంటలీ షార్ప్ ఉంటాము, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాము, మెటబాలికలీ ఫుల్ యాక్టివ్ ఫేజ్ లో మనం ఉంటాము. అప్పుడు మన ఫ్యామిలీ డిసిషన్స్ కానీ, మన వర్క్ ప్లేస్ డిసిషన్స్ కానీ, మన ప్రాపర్టీ డిసిషన్స్ కానీ మనము ఈజీగా చేస్తాం అన్నమాట. మన వర్కౌట్స్ కూడా ఎక్సర్సైజ్, మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలన్న ఉల్లాసము, ఉత్సాహము మనకు ఆ ఫేజ్ లో ఉంటుంది. కాబట్టి మనం ఆ ఫేజ్ లో దాన్ని అలాగే ప్లాన్ చేసుకుంటే మనం చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది మన అవుట్ లైఫ్. అయితే ఈ హార్మోన్ మనకు 35 ఏళ్ల తర్వాత తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి న్యాచురల్ గా మనం దీన్ని పెంచుకునే మార్గాలు మనం ఇప్పుడు చూసుకుంటూ ఉన్నాం. సో ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటి అంటే, హెల్దీ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఈస్ట్రోజన్ మెటబలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాకపోతే మనము మంచి ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేసుకునేలాగా మనం చూసుకోవాలి. అయితే ఈ ఈస్ట్రోజన్ బ్రేక్ అయిన తర్వాత, బ్రేక్ అయిన తర్వాత ఆ మెటబలైట్స్ ఉంటాయి కదా, ఆ మెటబలైట్స్ మన బాడీలో నుంచి లివర్ కి పంపించేలాగా మనం డీటాక్సిఫైయింగ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. మనకు ఒకటి ఈస్ట్రోజన్, మంచి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయ్యేకి సీడ్స్ కావాలి. అలాగే మెటబలైట్స్ ని తీసి పడేయడానికి మనకు యాంటాక్సిడెంట్స్ కావాలి. సో డీటాక్సిఫై చేయడానికి కొన్ని ఫుడ్స్ కావాలి ఈ ఫేజ్ లో. ఓకే, సో మనం ఈ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి ఆ ఫేజ్ లో. అయితే ఆ టైంలో మనం ఏం తీసుకోవాలి అంటే, అవిసె గింజలు, అంటే 1 స్పూన్ అవిసె గింజ, 1 స్పూను పంప్కిన్ సీడ్స్, అంటే గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. అయితే ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఏం చేస్తుందంటే అది బ్యాలెన్స్ అనమాట. అంటే నేను కేవలం అది ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పను. ఒకవేళ ఎక్కువ ఈస్ట్రోజన్ అయితే దాన్ని యాంటీ ఈస్ట్రోజన్, అంటే ఈస్ట్రోజన్ ని తగ్గిస్తుంది. అంటే ఇది డ్యూయల్ ప్రాపర్టీ ఉంది ఫ్లాక్స్ సీడ్స్ కి. ఈ డ్యూయల్ ప్రాపర్టీ ఉండే దాంట్లని మనము లిగ్నిన్స్ అని అంటాము.
సో ఈ లిగ్నిన్స్ లో వచ్చే ఫుడ్ అన్ని మనం తెలుసుకుందాము. కాకపోతే మనము ఫ్లాక్స్ సీడ్స్ అనేది లిగ్నిన్స్ కిందికి వస్తుంది. మనం ఫస్ట్ 14 days మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అంటే, మన మెంటల్ క్లారిటీ పెంచుకోవాలంటే, మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే, మన ప్లానింగ్ డిసిషన్స్ ఇవన్నీ మంచి క్లారిటీతో మనం చేసుకోవాలి అంటే, మనకు అవిసె గింజలు 1 స్పూను డైలీ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా తీసుకోవాలో కూడా నేను చెప్తాను. అండ్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు తీసుకోవడం, ఇదొక స్పూను అదొక స్పూన్ తీసుకోవడం వల్ల. అయితే గుమ్మడికాయ గింజలు ఎందుకు అనంటే మనకు జింక్ కంటైనింగ్ అన్నమాట. ఈ జింక్ కంటైనింగ్ ఏమవుతుంది, ఒకటి స్పర్మ్ ఓవరీని ఎగ్ ని యునైట్ చేయడానికి, ఇంకొకటి నెక్స్ట్ ఫేజ్ వస్తుంది కదా ప్రొజెస్ట్రాన్ కి మనకు జింక్ ఉంటే ప్రొజెస్ట్రాన్ మంచిగా రిలీజ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ని ప్రిపేర్ చేయడానికి మనకు పంప్కిన్ సీడ్స్ కావాలి, గుమ్మడికాయ గింజలు కావాలి. ఈ ఫేజ్ ని, ఈ ప్రస్తుతం ఉండే ఫేజ్ ని మనకు సపోర్ట్ చేయాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్ కావాలి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ ఫేజ్ లో. అయితే ఇవి గింజలు చెప్పాను. మరి ఫుడ్ వరకు వస్తే, భోజనం వరకు ఓట్స్ మంచిది. నేను చెప్పాను కదా, అంటే ఈస్ట్రోజన్ మెటబోలైట్స్ ని కట్ చేయాలి, లివర్ కి పంపించేసేయాలి. లివర్ కి పంపించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అంటే క్రూసిఫరస్ వెజిటబుల్స్ అని అంటాం. సో ఎక్కువ టర్మినాలజీస్ మీరు గుర్తుపెట్టుకోవద్దండి, జస్ట్ టేక్ ఇట్ లైట్లీ. బట్ ఏ ఫుడ్ అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో మెల్లిమెల్లిగా మనకు అలవాటు అవుతూ వస్తాయి. సో క్రూసిఫరస్ వెజిటబుల్స్ అన్నప్పుడు బ్రొకోలీ స్ప్రౌట్స్ కూడా చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా మంచిదన్నమాట. ఈ టైంలో మనకు ఈ ఫుడ్ మనము క్యాబేజ్ ఉంటుంది కదా, ఈ సౌటర్ క్రాట్ అంటారు, సౌక్రాట్, కిమ్చి, ఈ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఈ ఫుడ్ ఏమీ లేదు, జస్ట్ క్యాబేజ్ ని తరిగేసి మనం కాస్త ఉప్పు కాస్త నీళ్లు వేసి దాన్ని ఒక డబ్బాలో పెట్టేసి మనం కలబెడుతూ దాన్ని అప్పుడప్పుడు దాన్ని 1 స్పూన్ డైలీ తీసుకోవడం వల్ల, ఈ ఫేజ్ లో ఫస్ట్ 14 రోజుల ఫేజ్ లో తీసుకోవడం వల్ల చాలా చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ ఇది. అయితే సాల్ట్, మనము పింక్ సాల్ట్ వేసుకోవడం వల్ల కాస్తంత, ఇది చాలా 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 న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నమాట ఇది. ఓకే, ఇది నాకు కష్టం అవుతుంది అని అంటే కిమ్చి సాక్రాట్ అనే దాని గురించి ఇంకొకసారి మాట్లాడదు. ఎక్కువ స్పైసీ ఉంటే అది కిమ్చి, తక్కువ స్పైసీ ఉంటే ఒకరు యూరోపియన్స్ ప్రిఫర్ చేస్తారు, ఇంకొకరు స్పైసీ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ చేస్తారు. సో మనకు కొంచెం స్పైసీ పెప్పర్ కొద్దిగా అలాంటివన్నీ టేస్టీగా చేసుకుంటే స్పైసీగా ఉంటుంది. మనం ఇలా చేసుకున్నా అలా చేసుకున్నా పర్వాలేదు, బట్ డైలీ అది 1 స్పూన్ తీసుకోవడం వల్ల మంచిది. అయితే మనకు ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ తో పాటు సౌక్రాట్ గాని, బ్రొకోలీ గాని, ఓట్స్, ఆ టైంలో మనము గ్రీన్ లెంటిల్స్ అంటే ధాన్యాలు. సో ఇవన్నీ ఎక్కువగా, ఈవెన్ చికెన్ తినే వాళ్ళైతే చికెన్. సో ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఒకటి ఈస్ట్రోజన్ మెటబోలైట్స్ ని తీసి పడేయడము, లివర్ లోకి వేయడము, ఇంకొకటి మంచి ఈస్ట్రోజన్ ని పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంటే మీరు ఎస్ అని చెప్పండి. నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. అర్థమైంటే నాకు ఇలా అయినా చెప్పండి అర్థమైంది అని. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను లిగ్నిన్స్ అని ఒక మాట చెప్పాను, చెప్తూ లిగ్నిన్స్ అని అన్నాను. వెనకల నేను చెప్తూ ఒక చోట లిగ్నిన్స్ అన్నాను. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ పక్కన లిగ్నిన్స్, అవునా? ఈ లిగ్నిన్స్ అంటే ఏంటి అంటే, దీని గురించి కొంచెం తెలుసుకుందాం. ఆ లిగ్నిన్స్ మనకు ప్లాంట్ కాంపౌండ్స్ అన్నమాట, అంటే చెట్ల ద్వారా వచ్చే ఈస్ట్రోజన్. మనకు ఈస్ట్రోజన్స్ అనేది ఒకటి ఫుడ్ లో మనం సరి చేసుకోవచ్చు, ఇంకొకటి మనము హార్మోన్స్, డాక్టర్ కాడికి వెళ్తే మనకు హార్మోన్స్ ఇవ్వడం జరుగుతుంది, హార్మోన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా నాకు టాబ్లెట్ ఫామ్ లో వద్దు, నేను ఎంతున్నా నేను డయట్ తో కంట్రోల్ చేసుకుంటాను అంటే కొంతవరకు మనకు డయట్ సపోర్ట్ చేస్తుంది, బట్ కొన్నిసార్లు హార్మోన్స్ కి వెళ్లాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు మనము ఇప్పుడు ప్లాంట్స్ తో, ఫుడ్ తో మనము మంచిగా చేసుకోవాలి అనే దాన్ని లిగ్నిన్స్ అని అంటాం. ఆ లిగ్నిన్స్ అనేది ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఫుడ్, ఏ ఫుడ్ లో ఈస్ట్రోజన్స్ ఉంటాయి అంటే, ఒకటి గింజలు, నేను చెప్పాను 2 గింజలు, ఒకటి ఫ్లాక్స్ సీడ్స్, ఇంకొకటి నేను చెప్పింది ఫ్లాక్స్ సీడ్స్ వచ్చి లిగ్నిన్స్ కిందికి వస్తాయి. సిసేమి సీడ్స్ ఆల్సో విల్ కమ్ అండర్ లిగ్నిన్స్. సిసేమ్ సీడ్స్ అంటే నువ్వులు,
ఇవి రెండు లిగ్నిన్స్ కిందకి వస్తాయి, కానీ మనము ఫ్లాక్స్ సీడ్స్ ని ప్రిఫర్ చేస్తాము. వెరీ వెరీ హై ఈస్ట్రోజన్ మనకు ఫస్ట్ 14 days ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ తర్వాత. ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవి మనం తీసుకున్నప్పుడు లోపల మనకు పేగులలో ఉండే బ్యాక్టీరియాస్ దీన్ని ఎగ్జాక్ట్లీ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేయాలా బ్లాక్ చేయాలా అని చెప్పేది అవి డిసైడ్ చేస్తాయి అన్నమాట. బాడీలో ఎలా ఉంది ఈస్ట్రోజన్ అనే దాన్ని బట్టి అది డిసైడ్ చేస్తుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ ద ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మలీ. అండ్ ఏ మెన్స్ట్రుయేషన్ టైంలో కానీ మెనోపాజల్ లో కానీ మనకు ఆ పిఎంఎస్ సిమ్టమ్స్ ఉంటాయంటే మెన్సిన్స్ వచ్చే ముందు వచ్చే ఆ డిప్రెషన్ ఫేజెస్ ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, కోపం ఎక్కువ రావడము, మూడ్ ఎక్కువ స్వింగ్ అవ్వడము, ఇవన్నీ ఆ టైంలో ఎక్కువ ఉంటాయి. వేడి అవ్వడము, బాడీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవ్వడం, ఇవన్నీ మనకు బ్యాలెన్స్ చేయాలంటే మనకు లిగ్నిన్స్ కావాలి, మనకు ఫ్లాక్స్ సీడ్స్ కావాలి, మనకు పంప్కిన్ సీడ్స్ కావాలి. సో నేను దీన్ని ఈజీగా ఎలా చెప్తాను అంటే ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఫస్ట్ 14 days ఎఫ్పి, ఫాలిక్యులర్ అంటే ఎఫ్, పి అంటే ఫేజ్. సో ఎఫ్ అంటే ఫ్లాక్స్ సీడ్స్, పి అంటే పంప్కిన్. మనకి ఈజీగా గుర్తుండడానికి ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ మనకు పీరియడ్స్ అయిన ఫస్ట్ 14 days చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు నేను డిటాక్సిఫైయింగ్ ఫుడ్స్ కూడా మీకు చెప్పాను ఇంతకు ముందు, సాక్రాట్ అవన్నీ. సో ఇది దీని వల్ల మనకు ఇవి ఇలా మనం పాటించడం వల్ల మనకు ఫ్యూచర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది కానీ, లేక ఒకవేళ ఫైబ్రాయిడ్స్ వచ్చేటి కానీ, లేక మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రాకుండా ఇవి స్టాప్ చేస్తాయి అన్నమాట. సో యాంటాక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ మనం తీసుకోవడం వల్ల ఈ ఫుడ్ ని ఆ టైంలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఇవన్నీ రాకుండా మనకు హార్ట్, స్కిన్, ఇమ్యూన్ సిస్టమ్ అన్ని కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో సీడ్ సైక్లింగ్ ని మనము మంచిగా చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనకు ఫ్లాక్స్ సీడ్స్ లో హైయెస్ట్ ఉంటాయి, సిస్సేమి సెకండ్ హాఫ్ లో వస్తుంది, బట్ హైయెస్ట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ లో ఫ్లాక్స్ సీడ్స్ వస్తాయి. అండ్ బార్లీ, ఓట్స్, బ్రొక్కోలీ, లెంటిల్స్, చిక్ పీస్ ఇవన్నీ కూడా యాంటాక్సిడెంట్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది అని అంటే మనం సెకండ్ ఫేజ్ కి వెళ్దాము. దట్ ఈస్ కాల్డ్ లూటియల్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ అంటే నేను మీకు ఫస్ట్ లోనే చెప్పాను, మనకు పీరియడ్స్ అయిన 14 రోజులు కాకుండా సెకండ్ 14 రోజులు వస్తాయి కదా, అది మనకి ప్రొజెస్ట్రాన్ ఫేజ్. ఓకే, అర్థమైంది కదా మీకు? అర్థమైంటే నాకు థమ్స్ అప్ చేయండి. ఈస్ట్రోజన్ ఫేజ్ ని మనం కంప్లీట్ చేసాము, ప్రొజెస్ట్రాన్ ఫేజ్ కి మనం వచ్చాము. ఇప్పుడు మీకు అర్థమైంటే మీరు ఎస్ అని పెట్టండి, లేక యూ కెన్ గివ్ థమ్స్ అప్. ఇలా ఇస్తే నాకు మీకు అర్థమైంది అని అర్థమవుతుంది. నేను ఊరికే చెప్పచ్చు మీకు, లేదు ఇలా ఫస్ట్ హాఫ్ లో ఫ్లాక్స్ సీడ్స్ తినండి, సెకండ్ హాఫ్ లో ఇది తినండి అని చెప్తే అలా కాదు. ఐ షుడ్ టెల్ ద ఎందుకు అనేది చెప్పినప్పుడే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. సో సెకండ్ హాఫ్ లో మనము 15 days పీరియడ్స్ అయిన 15 days నుంచి 28 days వరకు మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే మనం కామ్ గా ఉండడానికి, మనం బ్యాలెన్స్ అంటే థింగ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, అండ్ మన పీసు నిద్ర మంచిగా ఉండడానికి మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో అయితే మనం ఈ టైంలో ఈ హార్మోన్ ని ఎక్కువగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఎవరికైనా కూడా ఈవెన్ 35 ఏళ్ళు దాటింది అని కాదు, ఈవెన్ దాటలేదన్నా కూడా మనకు సెకండ్ హాఫ్ లో ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఇంకా ఆ ప్రొజెస్ట్రాన్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాంటీ యాంగ్జైటీ హార్మోన్ అని చెప్తాం మనం. ప్రొజెస్ట్రాన్ ని ఏమని చెప్తాము అంటే యాంటీ యాంగ్జైటీ, అంటే ఆ గుండె దడని తగ్గించే హార్మోన్ అని మనం చెప్తాము. అయితే ఇది మన బ్రెయిన్ కి ఎలా ఈస్ట్రోజన్ అయితే మనం ఎలా చెప్పాము ఫుల్ స్టిమ్యులేట్ చేస్తుంది, డోపమిన్ రిలీజ్ చేస్తుంది, ఆ సెరోటోనిన్ ని రిలీజ్ చేస్తుంది, ఇవి ఎలా చెప్పాము అలాగే కూడా ప్రొజెస్ట్రాన్ గాబా రిసెప్టార్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ గాబా రిసెప్టార్స్ అంటే మెడిటేషన్ చేసే వాళ్ళకంతా ఈ రిసెప్టర్స్ చాలా యాక్టివేషన్ లో ఉంటాయన్నమాట. సో అదే మనము సెకండ్ హాఫ్ లో ఇక్కడ ఇది ప్రొజెస్ట్రాన్ చేస్తుంది. మంచిగా నిద్ర ఇవ్వడము, ఫుల్ రిలాక్స్ అవ్వడం, బాడీ ఎమోషనలీ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రొజెస్ట్రాన్ మనకు మంచి హార్మోన్ ఇది. సో అలాగే ఏం చేస్తుంది అంటే ఇక్కడ యుటరస్ ఏదైతే ఉందో లైనింగ్ ఫామ్ అయింది కదా, ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఆ మెన్స్ట్రుయేషన్ తర్వాత అంతా
పోయిండేదాన్నంతా మళ్ళీ బిల్డ్ చేసింది కదా, ఇందాక చూపించిన పిక్చర్ లో బిల్డ్ చేసింది కదా, దాన్ని మళ్ళీ ఊడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది అనమాట మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్. సో ఇలా పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒకవేళ ఆ టైంలో స్పర్మ్ గన ఎగ్ కి యునైట్ అయితే, ఆ పిక్చర్ గన ఉంటే మళ్ళీ నేను చూపిస్తాను బ్యాక్కి వెళ్ళి. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇదింతా ఇలా అయిపోయి బ్లీడింగ్ అయిపోయి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈస్ట్రోజన్ ఎప్పుడైతే పెరిగిందో ఈ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఫామ్ అయిండేది మనకు ఎప్పుడైతే ఎగ్ స్పర్ముతో యునైట్ కాలేదో, లేక ఆ టైం స్పర్మ్ లేదో, అప్పుడు ఏమవుతుంది, ఇది హోల్డ్ చేసుకొని పట్టుకొని ఉంటుంది ప్రొజెస్ట్రాన్. ఈ లైనింగ్ ని మళ్ళీ ఇలా రాకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ పార్ట్ జరగనప్పుడు ప్రొజెస్ట్రాన్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఆ ప్రొజెస్ట్రాన్ ఎవరు ఇస్తారు అంటే కార్పస్ లూటియం ఇస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది ఎగ్గుతో పాటు ప్రొజెస్ట్రాన్ ని కూడా పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ జరగదో ఈవెంట్, ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరగదో, అప్పుడు ఈ కార్పస్ లూటియం ఏం చేస్తుంది, ఇది ప్రొజెస్ట్రాన్ ని పంపించడం స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే స్టాప్ చేస్తుందో ఆటోమేటిక్ మళ్ళీ ఇది ఇంత లైనింగ్ పోవడము, బ్లీడింగ్ అవ్వడం మొదలవుతుంది. సో ఈ టైంలో ఏం చేస్తుందంటే ప్రొజెస్ట్రాన్ ని ఈస్ట్రోజన్ రిలీజ్ కాకుండా దాన్ని స్టాప్ చేస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ రిలీజ్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అందుకే ఈస్ట్రోజన్ రిలీజ్ కాకుండా అది ఒక బ్రేక్ వేస్తుంది ఈస్ట్రోజన్ కి. ఈస్ట్రోజన్ ఆ టైంలో ఎక్కువ డామినేట్ అయి ఉంటుంది, దాన్ని తగ్గించడం జరుగుతుంది. సో అండ్ ఒకవేళ ఈస్ట్రోజన్ గన ఇంకా ఎక్కువై తగ్గడం జరిగితే అంటే దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. బట్ ప్రొజెస్టెరాన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, నేను ఆల్రెడీ చెప్పాను, మెంటల్ పీస్, కామ్నెస్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో ఈ బ్రెస్ట్ టెండర్నెస్, మనకు మూడ్ స్వింగ్స్, బ్లోటింగ్ పీరియడ్స్ కంటే ముందు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పీరియడ్స్ కంటే ముందు ఎందుకు వస్తుంది అంటే, ఈ ప్రొజెస్ట్రాన్ అక్కడ తగ్గిపోయినప్పుడు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంతవరకు అది గట్టిగా పట్టుకోను, అది దాని రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏమవుతుందంటే, ప్రొజెస్ట్రాన్ సెకండ్ హాఫ్ లో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ బాడీలో టెంపరేచర్ కాస్త రైజ్ అవ్వడం జరుగుతుంది. ఇది రైజ్ అవ్వడం వల్ల, ప్రొజెస్ట్రాన్ ఉన్నప్పుడు రైజ్ అవ్వడం వల్ల ఫ్యాట్ బర్నింగ్, బాడీలో ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రీవియస్ ఫేజ్ లో నేను చెప్పాను, ఫ్యాట్ బర్నింగ్ అంటే మెటబాలిజం ఎక్కువ ఉంది అక్కడ, ఇక్కడ బర్నింగ్ ఎక్కువ ఉంది. అక్కడ కన్సంప్షన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఫ్యాట్ ని మెటబలైజ్ చేయడం ఎక్కువగా ఉంది. అక్కడ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ పనిచేస్తాయి, ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాట్ బర్నింగ్ అంటే కార్డియో పనిచేస్తుంది. ఇక్కడ కార్డియో ఎక్సర్సైజెస్ పనిచేస్తాయి. సో ఈ టైంలో మనకు ఇది లూటియల్ ఫేజ్ అంటాం. ఈ టైంలో మనకు సిసేమి సీడ్స్ అంటే నువ్వులు చాలా ఇంపార్టెంట్. నువ్వులు ఎందుకు అంటే కాల్షియము, దాంట్లో కూడా లిగ్నిన్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పాను సిస్సేమ్ లో లిగ్నిన్స్ ఉన్నాయి అని చెప్పాను. బట్ ఈ ఫేజ్ లో అది ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. అది మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్సెస్ ఈస్ట్రోజన్, నేను అన్నాను లిగ్నిన్స్ లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఎక్సెస్ ఈస్ట్రోజన్ ని తీసుకొని దాన్ని మెటబలైజ్ చేయడం, ఇంకొకటి ఈస్ట్రోజన్ లేనప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడం. సో ఇట్ ఈస్ ఎ బ్యాలెన్సింగ్ హార్మోన్, బ్యాలెన్సింగ్ ప్రాపర్టీస్ అని నేను చెప్పగలను లిగ్నిన్స్ కి. సో కాల్షియం అండ్ లిగ్నిన్ సిస్సేమ్ లో ఉంటుంది. అలాగే సన్ఫ్లవర్. సో ఎస్ అని గుర్తు పెట్టుకుంటే మనకు సెకండ్ హాఫ్ లో 2 ఎస్సులు తీసుకోవాలి. ఒకటి సిస్సేమ్, ఇంకొకటి సన్ఫ్లవర్ అంటే నువ్వులు, ఇంకొకటి పొద్దుతిరుగు గింజలు. సో ఇవి 2 తీసుకోవాలి. ఈ సన్ఫ్లవర్ లో ఏముంటుంది, సెలీనియం ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది. ఇక్కడ ఇది ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది హార్మోన్. ఓకే, సో ఆ టైంలో మనం సన్ఫ్లవర్ సీడ్స్, సిసేమ్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ పిఎంఎస్ అంటే మెన్సిన్స్ వచ్చే ముందు వచ్చే సిమ్టమ్స్, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్, డిస్టర్బెన్స్ అన్ని ఉంటాయి, బ్రెస్ట్ లో నొప్పి రావడము. సో ఇవన్నీ కూడా మనము తగ్గించుకోవాలి అని అంటే, మనం ఆ టైంలో 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ సిసేమ్ సీడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం. సో ఇది ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ హాఫ్ లో చెప్పాను ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అండ్ పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు. సెకండ్ హాఫ్ లో చెప్తున్నాను నేను సిసేమ్ సీడ్స్ అంటే
నువ్వులు అండ్ పొద్దుతిరుగు గింజలు తీసుకోవాలి సెకండ్ హాఫ్ లో. ఎందుకంటే ఇందులో వైటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్, సెలీనియం అండ్ వైటమిన్ ఈ. సో అయితే ఇక్కడ మనము తీసుకునే విధానం, ఇప్పుడు మనకి ఎందుకు తీసుకోవాలి అనేది తెలుసుకున్నాము. బట్ ఇది తీసుకునే విధానం ఏమి అంటే, మనము దాన్ని వేయించుకొని తినచ్చు, వేయించుకొని పొయ్యి పైన వేయించుకొని కాస్తంత దాన్ని అలా తినచ్చు. లేదు అని అంటే మనము దాన్ని మనం ఏమైనా మిక్సీలోకి ఏదైనా చట్నీ పొడి ఏదైనా చేస్తున్నాము, చపాతి పిండి ఒకవేళ మన వరకే ఆ చపాతి చేసుకుంటూ ఉన్నామంటే దాంట్లో వేసుకోవచ్చు. లేకుంటే మనం బటర్ మిల్క్ మజ్జిగ తాగుతున్నాము, వేడి నీళ్ళలో తాగడం, లేక అలా నాకు వద్దు నేను ఇలాగే డైరెక్ట్ గా తింటాను అంటే వేయించుకొని తినడము, లేకుంటే నీళ్ళల్లో నానబెట్టుకొని తినడం. మీకు ఎలా అనిపిస్తే అలా మీరు తీసుకోవచ్చు. కానీ ఇవి ఫ్రెష్ ఉండాలి, ఆర్గానిక్ ఉండాలి. ఎందుకంటే అప్పుడైతే మనకు దాంట్లో హార్మోన్స్, కెమికల్స్ వేస్తే మళ్ళీ కెమికల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. సో మనం ఇక్కడ చాలా కేర్ఫుల్ గా మనము డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం చపాతి అందరికీ చేస్తున్నాము అని ఈ 2 స్పూన్లు వేస్తే ఇది మనకు సరిపోదు. సో ఒకవేళ చపాతి అందరికీ చేస్తున్నామంటే మనము సపరేట్ గా 1 టీ స్పూన్ సపరేట్ గా తినడం బెటరు, లేకపోతే మన వరకు మనం కలుపుకొని చేసుకొని పక్కన పెట్టుకోవడం బెటర్. పొడి కొట్టుకొని చేసుకోవాలి. అండ్ ఇంకా ఏంటి అంటే ఈ ఫుడ్ నేను గింజలు ఆల్రెడీ చెప్పాను, బట్ ఈస్ట్రోజన్ కి ఎలా అయితే చెప్పాను ఫుడ్, ప్రొజెస్ట్రాన్ లో ఏంటంటే ఫ్యాట్ ని మెటబలైజ్ చేస్తుంది ఇక్కడ ప్రొజెస్ట్రాన్. కాబట్టి మనం స్వీట్ పొటాటో అంటే గెనుసుగడ్డ, పంప్కిన్, క్యారెట్స్, లీఫీ వెజిటబుల్స్, పన్నీరు, ఎగ్స్, లీన్ మీట్స్, హర్బల్ టీస్, ఎందుకంటే ఈ క్యామోలిన్, సిన్నమోన్ ఇవన్నీ కామింగ్ ఏజెంట్స్ అన్నమాట, కామింగ్ ఏజెంట్స్. సో మనకు నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే ముందు సెకండ్ హాఫ్ లో మనం ఇవన్నీ తీసుకోవడం మొదలు పెట్టామంటే, డార్క్ చాక్లెట్స్ అంటే 100%, 90% చాక్లెట్ ఉండేది, అండ్ బనానా, సోక్డ్ ఆల్మండ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆ టైంలో మనకు కొంచెం కార్బ్ కంటెంట్ ఫుడ్ కావాల్సి వస్తుంది మనకు. ఎందుకంటే ఫ్యాట్ ని మెటబలైజ్ చేస్తుంది కాబట్టి. దాంతో పాటు మనం ఇవన్నీ తీసుకోవడం వల్ల మన సిమ్టమ్స్ తగ్గుతాయి. అండ్ మనము ఏదైతే మనం పీస్ఫుల్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి ఆ ఫేజ్ లో అని అనుకుంటామో దానికి అది సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పాను ఏ ఫుడ్ అయితే తీసుకోవాలి, బట్ ఏ ఫుడ్ తీసుకోకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకోవాలి అనుకునేటి సెకండరీ, ఏవి తీసుకోకూడదో, ఇంకా మనము మన హెల్త్ ని డీటియోరేట్ చేసుకోకుండా ఉండాలి అని అంటే ఇవి ఫస్ట్ థింగ్స్ మీరు చేయాల్సింది. అవి ఏమంటే రీఫైన్డ్ షుగర్స్, బేకరీ ఫుడ్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. కెఫిన్ ఏమంటే తీసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్ లో అలా తీసుకోండి, బట్ మనకు నిద్రకు అది డిస్టర్బ్ చేస్తుంది, మన ఈ హార్మోన్ ప్రొడక్షన్ కి డిస్టర్బ్ చేస్తుంది అది ఈవినింగ్స్ తర్వాత తీసుకుంటే. సో ఎక్కువ సాల్ట్ ఉంటే అది ఆల్రెడీ బ్లోటింగ్ లో ఉంటుంది బాడీ, ఆ టైంలో ఇంకా బ్లోట్ అవుతుంది అనమాట, లావ్ అవ్వడము, ఇన్ఫ్లమేషన్ చేస్తుంది బాడీకి. స్కిప్పింగ్ మీల్స్ అయితే ఆ టైంలో చెయ్యొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ బాడీ ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్ లో ఉంది. మనం మళ్ళీ స్కిప్ చేసాము అని అంటే అక్కడ మెటబాలిజం తగ్గిపోతుంది. సో దిస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చెయ్యకూడదు అనేటి. మరి ఆ టైంలో ఏం చేయాలి, సెకండ్ హాఫ్ లో ఏం చేయాలి, నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే ముందు ఏం చేయాలంటే వేడిగా ఉండేటివి, మంచిగా మనకు అప్పటికప్పుడు చేసుకున్న ఫుడ్, సో మనకు హ్యాపీనెస్ ఇచ్చే మీల్స్ ని, అలా అని చెప్పి నేను అవాయిడింగ్ మీల్స్ కూడా చెప్పాను. అవాయిడింగ్ మీల్స్ కూడా కేర్ఫుల్ గా ఉండాలి. చూసుకొని మనం అన్నము, పప్పు, తాలింపు, ఈ గింజలు నేను ఏమైతే చెప్పానో ఆ స్పెసిఫిక్ గింజలు ఆ ఫేజ్ లో పెట్టుకొని తినడం వల్ల, అండ్ వాటర్ మంచిగా తాగడము, హర్బల్ టీస్, వాటర్, అండ్ జస్ట్ రెస్ట్ కావాలి మనకు సెకండ్ హాఫ్ లో. సో రెస్ట్ కి మీరు ఫోకస్ చేయండి. ఇట్స్ లైక్ ఆ టైంలో మీరు రెస్ట్ గన బాడీకి ఇస్తే అడిగినప్పుడు ఇట్ విల్ అగైన్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ 14 days అన్నమాట. మనకు మంచి ఇదిగా ఉంటుంది. సో ఫస్ట్ 14 days, సెకండ్ 14 days ఇలా చాలా చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ వాళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఏమైనా డిసిషన్స్ ఉన్నాయి వాళ్ళకు అని అంటే దే విల్ కీప్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ లో డిసిషన్స్ పెట్టుకుంటారు, సెకండ్ హాఫ్ లో డిసిషన్స్ పెట్టుకోరు, మేజర్ డిసిషన్స్. యాజ్ అ బిజినెస్ ఉమెన్స్ వీళ్ళు కానీ అస్సలు ఫస్ట్ హాఫ్ లోనే వాళ్ళ డిసిషన్స్, ఫస్ట్ హాఫ్ లోనే వాళ్ళ ప్లానింగ్స్ అన్ని, సెకండ్ హాఫ్ లో దే ట్రై టు స్టే పీస్ఫుల్, అలా ఉంటుంది. సో దట్స్ వాట్ దే డూ. సో ఇవి జస్ట్ లిజన్ టు యువర్ బాడీ ఆ టైంలో.
సో ఆల్రెడీ నేను చెప్పాను, ప్రొజెస్ట్రాన్ అనేది మనకు కామింగ్ హార్మోన్, ఇట్ ఈస్ ఎ స్టెబిలైజింగ్ హార్మోన్, మనకు పీస్ ఇచ్చే హార్మోన్ ప్రొజెస్ట్రాన్, మనకి యాక్టివ్ గా ఉంచే హార్మోన్ మనకు ఈస్ట్రోజన్ అన్నమాట. సో ఇవి రెండు మనకు చాలా ఇంపార్టెంట్ కీ మనకు యాక్చువల్లీ. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరికైతే పీరియడ్స్ రాదో మరి మీరు ఎలా అనంటే, పీరియడ్స్ రాని వాళ్లకు ఫుల్ మూన్, న్యూ మూన్ అని చెప్పాను. అంటే అమావాస్య అనేది మనకు చీకటి ఉన్నప్పుడు మనకు పీరియడ్స్ వస్తూ ఉంది అనేలాగా మనం డిజైన్ చేసుకోవడము, అంటే ఎన్విరాన్మెంట్ తో పాటు మనం డిజైన్ చేసుకోవడం. ఆ టైంలో మనకు ఇది ఉందని. సో మళ్ళీ న్యూ మూన్ మనకు 15 days కి ఎప్పుడైతే పున్నమి వస్తుందో, సో ఈ మధ్యలో ఉండే పీరియడ్స్ ని మనము ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తో ఫుల్ఫిల్ చేసుకుంటాము. దాని తర్వాత ఎప్పుడైతే పున్నమి వచ్చిన తర్వాత మళ్ళీ అమావాస్య కంటే ముందు మనము సేమ్ ఫుడ్స్, అంటే మనము నువ్వులు, మళ్ళీ పొద్దుతిరుగు గింజలు తీసుకుంటాము. ఇది అది అన్ని ఒక్కొక్క స్పూన్ తీసుకోవడం జరుగుతుంది. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే వాళ్లకు, లేక పీరియడ్స్ రాని వాళ్లకు మనము నేచర్ తో కనెక్ట్ అయ్యి మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను ఎలా దీన్ని తీసుకొని తినాలి అనేది. ఈ సీడ్ సైక్లింగ్ మనం మైండ్ఫుల్ గా చేయడం వల్ల మనకు పిఎంఎస్ సిమ్టమ్స్ రెడ్యూస్ అవుతాయి, అంటే మెన్స్ట్రుల్స్ ముందు వచ్చే సిమ్టమ్స్ రెడ్యూస్ అవుతాయి. మన మూడు, మన స్కిన్, మన నిద్ర, మన ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా మనము బ్యాలెన్స్ చేస్తూ వెళతాం. మన మిడ్ లైఫ్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అయిందో ఆ మిడ్ లైఫ్, ఆ మెనోపాజ్ ట్రాన్సిషన్ ని స్మూత్ గా అది రాకుండా మనం అవాయిడ్ చేయలేము. సో మనము స్మూత్ గా దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అందుకు సీడ్ సైక్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఈ టైంలో. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో గనక చూసుకుంటే, పైన ఉండే సెకండ్ హాఫ్ లో మనకు పైన ఉండే 2 గింజలు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ హాఫ్ లో కింద ఉండే 2 గింజలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది లూటియల్ ఫేజ్ లో ఉండే ఫుడ్స్. నేను చెప్పాను ఆడ ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం స్వీట్ పొటాటో, జింజరు, సాల్మన్, మిల్లెట్స్, డార్క్ చాక్లెట్స్, కాలీఫ్లవర్, సో ఇలాంటివన్నీ కూడా మనము ఎక్కువగా ఆ టైంలో ప్రిఫర్ చేయాలి. సో దీంతో పాటు ఇది ముందుకు వెళ్ళిపోతుంది చెప్పాను. మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఒక్క సైకిల్ చేస్తూనే మనకు రిజల్ట్ రాదు. అలా 2 to 3 సైకిల్స్ మనము ఈ వేలో మనం ఫాలో అయితే మనకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అంటే కనీసం ఒక 3 నెలల వరకు మనం ఇది కంటిన్యూగా చేస్తూ ఉంటే, మనం సీడ్స్ ని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఫుడ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని మార్చుకొని ఇలా చేసుకుంటూ ఉంటే మనము స్టెబిలైజ్ చేస్తాము. మన స్కిన్ బెటర్ అవుతుంది, మన పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం జరుగుతుంది, మనకి ఏదైతే మూడ్ స్వింగ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. మన ఎనర్జీ లెవెల్స్, మన స్లీప్, మన డైజెషన్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంతకు ముందు చూపించింది లూటియల్ ఫేజ్ అయితే, ఫాలిక్యులర్ ఫేజ్ లో నేను ఇది ఆల్రెడీ చెప్పాను. సో మనము ఇలా ఒక్కొక్కసారి బ్రొకోలీ తెచ్చుకోవడానికి కష్టంగా ఉంటుంది, ఓట్స్ తినాలి అంటే కొందరికి ఇష్టం ఉండదు. సో ఇలా మనం కొంచెం క్యాబేజీని తరిగి పెట్టుకొని ఇంట్లో దాంట్లో కాస్తంత ఉప్పు నీళ్లు వేసి దాన్ని ప్రిజర్వ్ చేసుకొని మనం ఫస్ట్ హాఫ్ లో తింటే అది మనకు ఆల్మోస్ట్ మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇది. సో లేదు బయట పెట్టుకుంటే ఒక 10 days వరకు ఉంటుంది, లేదు అంటే ఫ్రిడ్జ్ లో పెడితే మనకు ఉంటుంది కనీసం ఒక 3 months వరకు అయినా మనకు ఉంటుంది. సో దీన్ని తీసుకొని మనం తినడం వల్ల మన హెల్త్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటాము. సో మళ్ళీ చూపిస్తున్నాను, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, పంప్కిన్ సీడ్స్, ఫాలిక్యులర్ ఫేజ్ ఎఫ్పి, అండ్ లూటియల్ ఫేజ్ లో సన్ఫ్లవర్ సీడ్స్, సిసెమి సీడ్స్ మనం తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ ని బూస్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఏమి అంటే, ఇంత చిన్న గింజలు మన హెల్త్ ని ఇంత మార్పు చేస్తాయంటే ఎస్, మార్పు చేస్తాయి, అంత పవర్ఫుల్ ఉంది అది. సో జస్ట్ ఇది ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో పూర్వీకుల నుంచి ఇది వచ్చింది. ఎవరికైతే అప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వాలి అని ఉందో, సో ఎప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుందో వాళ్ళకి ఇలా గింజలు మార్చి మార్చి పూర్వీకులు ఇచ్చేవాళ్ళు. అదే మనము ఇప్పుడు మళ్ళీ వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్.
ఆల్రెడీ చెప్పాను, ఇది నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ మెడికల్ హార్మోనల్ థెరపీ. కాకపోతే మనకు కొన్ని రోజుల వరకు మెడికల్ ట్రీట్మెంట్ రాకుండా అది బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు దీన్ని తీసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఇనిషియల్లీ మనము ఎప్పుడూను ఫుడ్ తో మనం బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫుడ్ తో ఎక్కువ తీసుకుంటున్నా మనకు బ్యాలెన్స్ అవ్వట్లేదు అన్నప్పుడే అట్లీస్ట్ 3-4 సైకిల్స్ చూసిన తర్వాతనే 3-4 మంత్స్ చూసిన తర్వాతనే మనం మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్ కి వెళ్లాల్సి వస్తుంది. ఓకే, ఇది మనకు సీడ్ సైక్లింగ్ గురించి ఫుల్ అవేర్నెస్ అన్నమాట. అండ్ ఫుడ్స్ కూడా ఏవి తీసుకోవాలి ఆ టైంలో అనే దాని గురించి. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏవైనా డౌట్స్ కానీ, అర్థం కాని చోట కానీ, లేక ఇంకొకసారి క్లారిటీ ఇవ్వాలన్నా కానీ, లేక ఇంకా ఏదైనా మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మనం ఇప్పుడు దీన్ని తీసుకుందాం. సెషన్స్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఒకవేళ మీకు పర్సనల్ గా పెట్టాలి అంటే, సో పర్సనల్ గా కూడా మీరు పెట్టచ్చు చాట్ బాక్స్ లో. లేదు మీరు క్వశ్చన్ అడుగుతాను అంటే క్వశ్చన్ అడగండి. ఎనీథింగ్ ఈజ్ ఓకే. అర్థమైందా? ఈ రోజు నుంచి ఫాలో అవుతారా? ఎంతమంది ఫాలో అవుతారు? మీరు ఫాలో అవుతారు అంటే ఎస్, ఎక్కడో ఒక చోట మనం అడుగులు వేయాలి కదా. మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచైనా మనకు వస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో, అది చిన్న స్టెప్ అయినా కూడా ఫాలో అయినప్పుడే మనకు రిజల్ట్స్ వస్తుంది. ఎస్ ఐశ్వర్య గారు, ఎస్ బిందు, శాంతి అక్క ఫాలో అవుతారా ఈ రోజు నుంచి? ఎస్, ఓకే, వెరీ నైస్. సో ఇలా నేనేం చేస్తానంటే ఒక ట్రాకర్ ని పంపిస్తాను ఎక్సెల్ షీట్ లో, లేక పీడిఎఫ్ లో పంపిస్తాను. ట్రాక్ అంటే మనం తీసుకున్నామా లేదా జస్ట్ దాంట్లో టిక్ వేస్తూ వెళ్తాం అనమాట. ఈరోజు చేశాను అంటే టిక్ వేసేస్తాం. అది నాకు 1 వీక్ వరకు మీరు పోస్ట్ చేయండి. అంటే మీరు ఇప్పుడు ఒక ఏ ఫేజ్ లో ఉన్నారో మీరు డిసైడ్ చేసుకొని మీరు ఏ ఫుడ్ తీసుకున్నారు ఇప్పుడు అనేది మీరు టిక్ చేసుకోండి అక్కడ. ఎస్. సో వాట్ అబౌట్ అదర్ సీడ్స్ లైక్ వాటర్ మెలన్ సీడ్స్? ఎస్. సో వాటర్ మెలన్ సీడ్స్ ఒక్కటి వస్తుంది. పంప్కిన్ ఎస్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వస్తుంది. బట్ వాటర్ మిలన్ సీడ్స్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో దీంతో పాటు మనం ఎప్పుడైతే హార్మోన్స్ ని మాట్లాడతామో ఇట్ విల్ నాట్ కమ్ అండర్ హార్మోన్స్. సో అది మేబీ omega-3 కిందికి వస్తుంది అని అనుకుంటాను. సో ఐ హ్యావ్ టు గో త్రూ దట్ వన్ యాక్చువల్లీ. It is mainly these are the concepts actually. It's like sesame and sesame, sunflower, these 4 things, flax seeds, and these 4 things are very important. And watermelon seeds are very important, but if it comes to omega-3, it's more of omega-3, but I have to see the literature and tell correctly. ఏ టైంలో తీసుకోవాలా సీడ్స్? సీడ్స్ యూజువలీ మార్నింగ్ టైమ్స్, బట్ పర్వాలేదు ఏ టైం అయినా ఇట్ ఈస్ ఓకే. ఈవెన్ ఈవినింగ్ టైమ్స్ ఆల్సో ఇట్ ఈస్ ఓకే. బట్ యూజువలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇట్ విల్ బి బెటర్ టు టేక్. ఎందుకంటే మనకు డే స్టార్ట్ అవుతుంది. అప్పుడు డే స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ మన ఎనర్జీ లెవెల్స్ ఏవైనా కూడా మనం పీస్ ఏదైనా మనం ఫ్యాక్టర్స్ ని మనం చూడాలి అంటే డేలో ఇట్ ఈస్ గుడ్ టు టేక్ ఇన్ ద మార్నింగ్. ఒకవేళ మనకు పొద్దున కుదరట్లేదు అని అంటే ఈవినింగ్ తీసుకో. అది ఉత్త పసుపు నీళ్ళేనా పొద్దున రాత్రి? అవును, ఉత్త అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలో నైట్ టైమ్స్ మనము 1 గ్లాసు పసుపు నీళ్లు కాస్తంత పసుపు వేసుకొని గోరెచ్చని నీళ్లలో తాగితే మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. సో నైట్ మార్నింగ్ తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా మళ్ళీ లేటర్ పార్ట్ ఆఫ్ ద మార్నింగ్ తీసుకుంటే బెటర్.
నైట్ టైమ్స్ మాత్రం పడుకునే ముందు మనము టర్మరిక్ వాటర్ తాగితే, హల్దీ వాటర్ తాగితే ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. పొద్దునేం తాగల? పొద్దున మనం అది ఇంకొకసారి డిస్కస్ చేద్దాం అక్క. సో ఇప్పుడు ఏమంటే నైట్ టైమ్స్ మాత్రం మనము హల్దీ వాటర్ తాగుదాము. మార్నింగ్ ఒకవేళ లేటర్ పార్ట్, నాట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, బట్ లేటర్ పార్ట్ ఆఫ్ ద మార్నింగ్ అయితే మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లేక మధ్యలో 10 గంటలకు కానీ అలా మనం తీసుకోవచ్చు. అయితే ఇది నీళ్ళల్లో తీసుకోవడమా లేక పాలల్లోనా అంటే, పాలు అయితే మనం ఎవరికి చెప్తామంటే ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటే మనం మిల్క్ తో తీసుకోమని. ఇప్పుడు పిల్లలకి మనం ఇవ్వాలి అంటే పాలు కాస్తంత పసుపు వేసి ఇవ్వచ్చు, వాళ్ళకి మంచిది. కానీ మనం తీసుకోవాలి అన్నప్పుడు మనం యూజువలీ వెయిట్ లాస్ కి ప్లాన్ చేస్తూ ఉంటాము. ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కొన్నిసార్లు మంచి ఫుడ్ తింటూ ఉన్నా కూడా మన బాడీ రెస్పాండ్ అవ్వదు అక్కడ. సో అది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించాలంటే మనం వాటర్ లో, గోరెచ్చని నీళ్ళలో కాస్తంత పసుపు వేసుకొని తాగితే బాడీ రెస్పాండ్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ కి. సో మనం అది ఇన్ఫ్లమేషన్ కి తీసుకుంటున్నామా లేక వేరే హెల్త్ బెనిఫిట్స్ కి తీసుకుంటున్నామా అనే దాన్ని బట్టి మనకు పాలల్లోనా ఇదనే. ఇప్పుడు పిల్లలకైతే మనం కాస్తంత వేసినే ఇస్తాం. మనం తీసుకోవాలి అన్నప్పుడు ఇట్ ఇస్ బెటర్ టు టేక్ ఇట్ విత్ వాటర్. స్నో కార్బ్స్ అంటే ఏమి? స్నో కార్బ్స్ అక్క? స్నో అంటే ఏమక్క? స్లో కార్బ్స్. స్నో కార్బ్స్ మీరే పెట్టారు కదా దేంట్లోనో, స్నో కార్బ్స్ తీసుకోండి అనేసి దేంట్లోనో ఉంటాయి. ఆహా, సెకండ్ హాఫ్ లో కార్బ్స్ చెప్పాను. స్నో కార్బ్స్ అంటే ఏమిది? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకు నిదానంగా మెటబలైజ్ అయ్యే కార్బోహైడ్రేట్స్. మనం ఇప్పుడు పొటాటో, ఉల్లగడ్డ తింటాం. ఉల్లగడ్డ అంటే ఇట్ ఈస్ ఏ హై కార్బ్స్. అదే మనము గెణుసుగడ్డ అని చెప్పాను. గెణుసుగడ్డ అంటే ఇట్ ఈస్ అ స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. అంటే మనం అనుకుంటాము స్వీట్ పొటాటో ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది, గెణుసుగడ్డ మంచిది కాదు. కానీ ఈ పొటాటో కంటే కూడా, ఉల్లగడ్డ కంటే కూడా స్వీట్ పొటాటో మంచిది అనమాట, గెణుసుగడ్డ మంచిది. ఎందుకు అంటే దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఈ గెణుసుగడ్డలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం తింటూనే అది అరిగిపోదు, బాడీలో అరిగిపోయి ఒక్కసారిగా గ్లూకోజ్ స్పైక్ అవ్వదు బాడీలో, అది మెల్లిగా రిలీజ్ చేస్తుంది బాడీలో. సో మెల్లిగా రిలీజ్ చేసినప్పుడు మనకు ఇన్సులిన్ కూడా మెల్లిగా దాన్ని మెటబలైజ్ చేసుకుంటూ బాడీకి టైం ఇస్తుంది. అదే మనము ఉల్లగడ్డ లాంటి, వైట్ రైస్ లాంటి తిన్నప్పుడు ఏమవుతుంది, ఒకేసారి షూటప్ అయిపోతుంది. అంత ఇన్సులిన్ ఒకేసారి రావాలి అని అంటే బాడీకి, లివర్ కి శ్రమ ఇచ్చినట్టు అవుతుంది, మనకు ప్యాంక్రియాస్ కి శ్రమ ఇచ్చినట్టు జరుగుతుంది అది. అందుకు మనం ఎప్పుడు స్లో కార్బ్స్ తీసుకోవాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్, బ్రౌన్ రైస్, ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. మనం ఎప్పుడైనా బాడీకి కార్బ్స్ ఫుల్ గా ఒకేసారి పీక్ రిలీజ్ అయ్యి కిందికి వెళ్ళేలాగా మనం చెయ్యకూడదు, దాన్ని ఒక సమానంగా పెట్టాలన్నమాట. ఇప్పుడు టీ కాఫీ తాగినా కూడా ఒక్కసారిగా పైకి స్పైక్ అయిపోతుంది, మళ్ళీ ఒక్కసారిగా అది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఒక్కసారిగా ఇన్సులిన్ అంతా రిలీజ్ అవుతుంది, ఈ ఉండే షుగర్ అంతా తీసుకెళ్లి లోపలికి మెటబలైజ్ చేసి ఒక్కసారిగా తగ్గిస్తూనే, ఈ రెండు తగ్గుతూనే మళ్ళీ మనకు ఆకలి మొదలవుతుంది. అందుకు మనం ఎప్పుడైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో ఇది సస్టైన్ గా ఇలాగే మనకు బాడీలో ఉండడం జరుగుతుంది. మెల్లిగా ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, మెటబలైజ్ అవుతూ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ మెల్లిగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా వచ్చి మళ్ళీ ఒక 4-5 అవర్స్ తర్వాత మనకు ఆకలి వేయడం జరుగుతుంది. ఇలాగన మనం చేస్తే 2 అవర్స్ కి ఆకలి వేయడం జరుగుతుంది, గంటకు ఒకసారి ఆకలి వేయడం జరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే కొంచెం కొంచెం తినాలి, పొద్దున ఒక దోశ, 2 ఇడ్లీ. దాంట్లో గురించి మనం మాట్లాడదాం అక్క. ఇప్పుడు మీకు సీడ్ సైక్లింగ్ లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి. ఫస్ట్ 14 days పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, మళ్ళీ 15th నుంచి 28th సెసమ్ సీడ్స్,
అది సన్ఫ్లవర్ నేను ఎప్పుడు తెప్పించాను. తెప్పించండి. మనం ఎప్పుడు చిన్నప్పుడు తినేవాళ్ళం కదా సన్ఫ్లవర్ సీడ్స్ అంటే. మనం సినిమా చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ ఇత్తనాలు అది తినేవాళ్ళం. దోసపండు ఇత్తనాలు తిన్నాం కానీ సన్ఫ్లవర్ సీడ్స్ తెప్పించాలి. సో అది తెప్పించి మనము ఇప్పుడు ఒలిచినటివే దొరుకుతూ ఉన్నాయి. సో కాబట్టి మనం ఒక స్పూన్ తీసేసుకోవచ్చు. అదే అట్లయినా తీసుకోవచ్చు, నానబెట్టైనా తీసుకోవచ్చు. నానబెట్టైనా తీసుకోవచ్చు, వేయించైనా తీసుకోవచ్చు. వేయించైనా నానబెట్టైనా. పచ్చివి తింటే మనకు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. మీకు ఓకే అయితే తినచ్చు పచ్చి. ఓకే ఓకే. సో ఐశ్వర్య, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? బిందు, వాటర్ మిలన్ ఒకటి నేను చెప్తాను ఏముంది సీడ్స్ అందులో. ఇంకొక వారం ఫుడ్ ఎంత తీసుకోవాలని మళ్ళీ చెప్తానా? దాన్ని ఇంకొకసారి ప్లాన్ చేస్తాం. నో అదర్ డౌట్స్. థ్యాంక్ యూ బిందు. ఐశ్వర్య, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే. సో మనం ఫాలో అవుదాము. ఎందుకంటే చిన్నగా అడుగులు వేసినప్పుడే మనకులో మార్పులు వస్తాయి. ఇప్పుడు మనము ఇప్పటి నుంచి మనము చేంజ్ అవుదాము. మనము ఇప్పుడు మనకు తెలిసింది కదా ఏది ఎందుకు ఎలా తీసుకోవాలనేది. దీన్ని మనం ఫాలో అవ్వడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో మీరు ఫాలో అవుతున్నారంటే ఆ ఎక్సెల్ షీట్ లో టిక్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడైతే మనకు ఉంటుంది. లేకుంటే నేను పోల్ పెడుతూ వస్తాను డైలీ. ఈ రోజు తీసుకున్నారా, నిన్న తీసుకున్నారా అని ఈ రోజుది పెడుతూ ఉంటాను. సో ఆ పోల్ ని టిక్ చేస్తూ రండి. అలా అయితేనే మనకు ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఇంకేమి డౌట్స్ లేవు అంటే మనము క్లోజ్ చేద్దాము సెషన్ ని. వచ్చే వారము మనము మరి ఇంకొక టాపిక్ తో ముందుకు వస్తాము. సో మీరు ఏదైనా సజెస్ట్ చేయండి, లేకుంటే నేను ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను. ఒక 2 days లో మీరు నాకు చెప్పండి, రేపు ఎల్లుండిలో చెప్తే నేను దాని రిలేటెడ్ అన్నా చూస్తాను. లేకుంటే ఇంకా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దాని గురించి అయినా మనం ముందుకు వెళ్దాం. ఓకే ఓకే. సో వాట్ వాజ్ ద బెస్ట్ లెర్నింగ్ ఈ రోజు మీకు అనేది గ్రూప్ లో పెట్టండి. లెట్ us టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి పెడతారా? ఐశ్వర్య, స్క్రీన్ షాట్ తీస్తావమ్మా? తీసి మేడం ఫోటో తీసి మన గ్రూప్ ఉంది కదా అందులో పెడతారా? వీడియోస్ ఆన్ చేసుకుంటా. ఇప్పుడు జూమ్ మీటింగ్ ది ఫోటో ఫోటో తీసి ఆ గ్రూప్ ఒకటి ఉంది కదమ్మా, ఆ గ్రూప్ లో అయినా పెట్టండి. ఓకే. వీడియో ఆన్ చేసుకుంటారా? విల్ జస్ట్ హ్యావ్ వన్ పిక్. బిందు, so it will motivate others to come to the track. See, today it is very small platform, but my vision is not me. ఇక్కడ నేను కాదు ఇక్కడ మీరు నేర్చుకొని మీరు ఇంకొక కమ్యూనిటీ మీరు లీడ్ చేస్తారు. ఇక్కడ నేను ఒక్కటే అయితే కాదు. ఇది నేను అంటే అహంకారం వస్తుంది. ఇది నేను కాదు. సమాజంలో ఆడవాళ్ళ హెల్త్ మంచి చేయడానికి ఇదొక ప్లాట్ఫామ్. ఇది నేను ఇక్కడ చేయాలి అనుకునింది అంతే. అంటే నాకు అది భగవంతుడు ఎనర్జీ ఇస్తున్నాడు, అది చేస్తూ ఉన్నారు కాబట్టి నేను చేయగలుగుతూ ఉన్నాను అంతే. సో మనం అందరము మంచిగా అయ్యి ఇంకా 10 మందిని మనము ఆడవాళ్ళని ఇంకా మంచి చేస్తాం. ఐశ్వర్య, వీడియో ఆన్ చేసుకోమా? ఓకే, నేనే తీస్తాను. తను అర్థం కాలేదు, లీవ్ అయిపోయింది. ఓకే, లెట్ us స్మైల్ వన్స్. స్మైల్. తను జాయిన్ అయింది. జస్ట్ 1 minute. జాయిన్ అయింది. ఐశ్వర్య, వీడియో ఆన్ చేసుకోమా? వీడియో ఆన్ చేసుకో, జస్ట్ వీడియో ఆన్ చేసుకోండి. నేను మిమ్మల్ని కూడా యాడ్ టు ద పిన్ చేస్తాను. ఓకే, స్మైల్. ఎస్, ఫోటో. ఐశ్వర్య, ఫోటో తీసారా? ఓకే, గ్రూప్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. మీ అందరికి సర్వ్ చేయడానికి ఆపర్చునిటీని మీరు చిన్న యాక్షన్స్ అయినా దయచేసి తీసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బాగా అవుతారో నేను ఏదైతే ఆ భగవంతుని కోరుకుంటున్నానో అది జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.